వరుణ్ గారు, వరుణ్ గారు, ఇక్కడ one Sir. last question, మీ బాబాయ్తో వెంకట్ గారు. మీరు స్క్రీన్ షేర్ చేయాలని అనుకుంటున్నారు కదా. అవును. సో అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ క్యాంపెయిన్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా? మీ నాన్నగారు మీ బాబాయ్తో కలిసి జనసేన తరపు నుంచి చేసే అవకాశం ఉంటుందా? అంటే నేను లాస్ట్ టైం కూడా మా నాన్నగారు చేసినప్పుడు బాబాయ్ గారు చేసినప్పుడు చేశాను. అంటే ఇప్పుడు ఇది చాలా పెద్దవాళ్ళు డీల్ చేసే విషయాలు. నా సపోర్ట్ అనేది మా బాబాయ్కి, మా బాబాయ్ నమ్మే ఐడియాలజీస్కి, మా బాబాయ్ తీసుకునే పాత్ మీద నాకు 100% ఎప్పుడూ నమ్మకం ఉంది. అది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అండ్ అది మాత్రం ఎప్పటికీ మారదు. అండ్ జనసేనకి బాబాయ్ దానికి మా ఎప్పుడు సపోర్ట్ 100%. వరుణ్ గారు, ప్రయోగాత్మక సినిమా చేసినప్పుడు ఆ రిజల్ట్ తేడా వస్తే కొంచెం ఎంతైనా ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సినిమాకి అది ఇలాంటి మనం చేయకూడదన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీరు కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. మీరు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? వరుణ్ గారు, అది డెఫినెట్గా నాకు ఇప్పుడు నేను ఫస్ట్ డెబ్యూ అయిన దగ్గర నేను కంచెలంటి సినిమా చేసాను. నాకు 2015లో అది అంత ఎవ్రీడే చేసే సినిమా కాదు. అది నా చేతులు లేదు తమ్ముడు. అది సో ఆ ఫస్ట్లో అలాంటి సినిమా ఆడినప్పుడు డెఫినెట్గా ఒక ఎక్స్పెరిమెంటల్ బ్యాక్డ్రాప్ పైన, ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ పైన జనాలు యాక్సెప్ట్ చేస్తారనేది చాలా వేరే సినిమాలో ప్రూవ్ అయింది. నా సినిమాతో కూడా అయినప్పుడు ఆడియన్స్ మీద ఒక నమ్మకం ఉంది. బట్ నా ఏ సినిమా ఫెయిల్యూర్కి నేను ఆడియన్స్ని పాయింట్అవుట్ చేయలేదు. వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, సినిమా బాగుంది కదా అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. సినిమాలో ఏదో ఒక విషయం సరిగ్గా కన్వే కాలేదనేది నాకు తెలుసు. సో అది అర్థం చేసుకుని వాళ్ళు మళ్ళీ సరిగా ఎలా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళు నమ్మకం పెట్టుకున్న దాన్ని ఎలా నిలబెట్టాలి అనే ప్రయత్నం మాత్రం తప్పకుండా ఇప్పుడు చేస్తూ ఉంటాను నేను.